దేవుని రైతు రోడ్ అయిపోతా ఉంటుంది, నీటి కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత హైమాస్ రైట్ అంటా ఉన్నారు. దాంతోపాటు కరెంట్ ప్రాబ్లం ఉందని దాన్ని ఫ్రీక్వెస్ట్ కన్వర్ట్ చేయాలని చెప్పారు. అది కూడా తప్పకుండా చిన్న చిన్న పనులు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మరి శ్రీ భూపతి రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు. వారితో పాటు ఇచ్చేసినటువంటి నాయకులందరికీ వందనాలు. మరి ముఖ్యంగా భూపాల నాయకులు హనుమాన్ గారికి హృదయపూర్వక వందనాలు. వచ్చినటువంటి అతిథులను మొదట మన మధ్యలో ఉన్నటువంటి హనుమాన్ గారు పరిచయం చేస్తారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. అనిపిస్తుంది కదా. సో జీసస్ దయతో మరి మీ అందరూ కూడా కలుసుకునే భాగ్యం కూడా కలిగింది. సో మీకు అందరూ కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీసస్ ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంపాదనతో మరి ఆనందంగా జీవించేటట్టు ఆ దేవుడు మీకు అందరూ కూడా ప్రసాదించాలని, శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఇదొక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రపంచంలోని అన్ని దేశాలలో నిర్వహించుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పేద నాయకుడు ముఖ్యమంత్రి గారు మరి అన్ని మతాలు కూడా మనకు సమానమే, అందరూ మీకు తెలుసు కదా, అన్ని మానవులందరూ దేవుని బిడ్డలు అన్నట్టు మరి అందరూ కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో మరి రాజ్యాంగం మనము మన బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ఉంది. మనం సెక్యులర్ కంట్రీ కాబట్టి మీకు అందరూ కూడా ఇవ్వడానికి ఏంటంటే ఇవాళ 21 కోట్ల రూపాయల ప్రభుత్వం నుండి క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో 50 చర్చిలకు 30,000 రూపాయల చొప్పున, అంటే 15 లక్షల రూపాయలు చర్చికి కలర్ వేసుకోవడానికి, తర్వాత నైట్లో లైటింగ్ పెట్టుకోవడానికి తర్వాత ఒక 2 లక్షల రూపాయలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వరకు ఇవ్వడం జరిగింది. మన 23 నాడు మన దర్బారీలో మరి అన్ని చర్చెస్ ద్వారా ఈ సందర్భంగా మరి మీ చర్చకు రావడం, మీ అందరిని కూడా కలుసుకుని, ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలుసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి మా అక్కజనులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారికి, మాజీ ఎంపీ గోపి గారికి, హనుమాన్ గారికి, రవి గారికి, అదేవిధంగా నారాయణ గౌడ్ గారికి, సంపత్ గారికి, మన సంఘస్థులు అదేవిధంగా కార్యవాసులు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి భూషణ్ గారికి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎప్పుడైతే బాగుంటుంది అనుకున్నా మరి ఎమ్మెల్యే గారికి కలగానే వెంటనే మాటించారు. అదేవిధంగా ఈ యొక్క మరి ఇంకా మందిరానికి సంబంధించిన ప్రతి విషయాల్లో సెంట్రల్ లైటింగ్ మనకు అవసరం ఉంది. తర్వాత గంటలు అది కొరకు మందిర